శివానందలహరి 84వ శ్లోకం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. తాత్పర్యము: ఓ మహాదేవా, నీవు సకల సౌభాగ్యదాయకుడవు కాబట్టి కన్య ఇష్టపడే పుంసత్వ గుణమును, సకల లోక బాంధవుడవు కాబట్టి బంధుత్వ గుణమును, సకల ప్రపంచాన్ని ఉత్పత్తి చేసేవాడవు కాబట్టి సంతానమును పుట్టించే గుణమును, సత్యరూపుడవు కాబట్టి సాధుకారిత్వ గుణమును, చిత్స్వరూపుడవు కాబట్టి శృత సత్వగుణమును, ఆనందస్వరూపుడవు కాబట్టి ఆరోగ్యత్వ గుణమును, సదయుడవు కాబట్టి దయాళుత్వము మొదలైన వరగుణములు అన్నీ నీ యందు కనపడుతున్నాయి. నీవు కన్యకు తగిన వరుడవు. నా బుద్ధి కన్య కూడా శాస్త్రంలో చెప్పబడ్డ సకల సద్గుణములు కలిగి గుణవంతురాలై ఉంది. గౌరీదేవితో కూడా నీకు సేవ చేస్తూ నీ వద్ద సుఖంగా ఉండేటట్లుగా నీకు నా బుద్ధి కన్యను దానము చేస్తాను. బ్రాహ్మ వివాహ విధానంతో నా బుద్ధి కన్యను స్వీకరించు. నేర్పుగా నీ ఇద్దరు భార్యలకు సామరస్యమును చేకూరుస్తూ నా హృదయము అనే గృహమునందు ఎప్పుడూ గృహస్థుడవై సుఖంగా నివసింపుము అని తాత్పర్యము. ఇక వివరణలోకి వెళితే, ఈశ్వరుడు, శివుడు, భవుడు, సకల భువన బంధువు అటువంటి ఈశ్వరునికి పరిచర్యలు చేయడానికి, నిరంతరము అతని దగ్గర ఉండడానికి సుగుణసుందరి అయిన తన బుద్ధి కన్యను ఈశ్వరునికి సమర్పిస్తానని, గౌరీదేవితో కలిసి తన హృదయగృహంలో చక్కగా నివసించమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారు. ఈశ్వరుడు వరునికి ఉండవలసిన సకల సద్గుణాలు ఉన్న మంచి పెండ్లి కొడుకు. ఈశ్వరుడు సచ్చిదానంద సింధుడు. సత్ అంటే మంచితనము, చిత్ అంటే జ్ఞాన సంపద, ఆనందము అనగా ఆరోగ్య లక్షణాలు శివునిలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఈశ్వరుడు సదయుడు అనగా దయాళుత్వం కలవాడు. అందువల్ల భార్యను హింసించే గుణం ఏమాత్రమూ ఆయనలో లేదని గ్రహింపవచ్చు. ఈ విధంగా ఈశ్వరునిలో అన్ని ఉత్తమ వరునికి ఉండవలసిన లక్షణాలున్నాయి. అందుకే శంకరులు తన బుద్ధి అనే కన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానన్నారు. ఈశ్వరునిలో వరలక్షణాలు చక్కగా ఉన్నట్లే శంకరుల బుద్ధి కన్యలో కూడా ఉత్తమ వధువు లక్షణాలు ఉన్నాయి. అందుకే శంకరులు తన బుద్ధి అనే కన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానని చెప్పారు. శంకరుల బుద్ధి కన్యలో కూడా గుణధుర్య అనగా శాస్త్రాలలో ఉత్తమ వధువుకు ఏ లక్షణాలు ఉండాలని చెప్పారో ఆ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయన్నమాట. అయితే శంకరుల బుద్ధి కన్యను ఈశ్వరుడు స్వీకరిస్తే గౌరీదేవి అంగీకరిస్తుందా అని ప్రశ్న వస్తుంది. దానికి శంకరులు ఇలా జవాబు చెప్పారు: ఈశ్వరునికి పరిచర్య చేయటానికి బుద్ధి కన్యను కూడా తనకు సహాయకురాలిగా ఉండటానికి తప్పక మన్నిస్తుందట. తన బుద్ధి కన్యను పెండ్లాడి గౌరీదేవితో పాటు కలిసి తన హృదయం అనే అందాల భవనంలో సుఖంగా నివాసం ఉండమని శంకరులు ఈశ్వరుని కోరారు. అనగా బుద్ధి సర్వదా శివుని చెంతనే ఉండాలని శంకరుల ఆశయం. ఈ విధంగా బుద్ధి కన్యను పెండ్లాడి గౌరీదేవితో కలిసి హృదయమందిరిలో మకాం పెడితే సాక్షాత్తుగా శంకరులకు ఈశ్వరుని సేవా సాన్నిధ్యం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు సదయుడు కదా, తప్పక అంగీకరిస్తాడని శంకరుల ఆశయం. ఇక పాదార్థంలోకి వెళితే, శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య. శివ అన్నది సంబోధన, ఓ ఈశ్వర అని పిలుపు. గౌర్య అనగా పార్వతీదేవితో కలిసి, తవ అనగా నీకు అంటే ఈశ్వరునికి, పరిచర్యా సన్నిధానాయ అనగా సేవ చేయడానికి మరియు దగ్గర ఉండటానికి తన బుద్ధి కన్యను ఈశ్వరునికి ఇస్తానని శంకరులు చెప్పారు.
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే. భవ అన్నది సంబోధన, ఓ ఈశ్వర అని పిలుపు. మమ అనగా నా యొక్క, అంటే శంకర భగవత్పాదుల యొక్క, గుణధుర్యాం అనగా సకల సద్గుణాలు కలిగిన, బుద్ధికన్యాం అంటే బుద్ధి అనే కన్యను, ప్రదాస్యే అనగా దానం చేస్తాను అని భావం. అనగా ఓ ఈశ్వర, సమస్త గుణములు కలిగిన నా బుద్ధి అనే కన్యను నీకు దానం చేస్తాను అని శంకరులు శివుడితో అన్నారు. సకల భువన బంధో సచిదానంద సింధో. సకల భువన బంధో అన్నది సంబోధన, సమస్తమైన లోకములకు చుట్టమైన ఓ ఈశ్వర అని పిలుపు. అలాగే సచిదానంద సింధో అన్నది కూడా సంబోధనమే. సత్ చిత్ ఆనంద సింధువు అనగా సచ్చిత్ ఆనందములకు సముద్రుడు అని. అంటే ఈశ్వరునిలో మంచితనము, జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద ఉన్నాయని తాత్పర్యం. సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. సదయ అనగా ఓ దయగల ఈశ్వర అని పిలుపు. త్వం అనగా నీవు, సర్వదా అనగా ఎల్లప్పుడూ, హృదయ గేహే అనగా నా హృదయ మందిరంలో, సంవస అనగా సుఖంగా నివసించు అని శంకరుల వారి ప్రార్థన. నీవు దయగలవాడవు కాబట్టి నా కోరికను తప్పక అంగీకరించు అని శంకరుల వారి విన్నపం. 84వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.